హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో హనీ కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. అంతకన్నా ముందు మీలో ఎవరైనా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది కదా, అది క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయటం వల్ల నేను ఈ వీడియో అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ లాగా వచ్చేస్తుంది. మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఇప్పుడైతే ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్గా ఈ హనీ కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా నేను ఫస్ట్ అన్ని డ్రై ఇంగ్రీడియంట్స్ని తీసుకుంటున్నాను. ఇక్కడైతే నేను 1.5 గ్లాస్ మైదా పిండిని తీసుకున్నాను. ఈ మైదా పిండిని జల్లించుకోవాలి. ఇలా చేయటం వల్ల మనకి కేక్ చాలా సాఫ్ట్గా ప్లఫీగా వస్తుంది. సేమ్ అదే గ్లాస్తో 1.5 గ్లాస్ షుగర్ పౌడర్ని వేసుకోవాలి. ఇక్కడ నేను షుగర్ ప్లస్ ఇలాచి 2 మిక్సీ పట్టుకొని వేసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మనకి కేక్ కావాల్సిన డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలుపుకున్నాము. ఇప్పుడు ఈ బౌల్ పక్కన పెట్టి వెట్ ఇంగ్రీడియంట్స్ ఏం కావాలో చూద్దాము. అందుకోసం మరొక బౌల్లో ఒక 4 ఎగ్స్ని తీసుకుంటున్నాను. ఈ 4 ఎగ్స్ కూడా విస్కర్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ వరకు మనం ఈ ఎగ్స్ని బీట్ చేసుకోవాలి. అప్పుడే మనకి కేక్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. నెక్స్ట్ ఇందులోకి ఒక 1/2 గ్లాస్ ఆఫ్ ఆయిల్ని వేసుకోవాలి. మీకు ఇంకా టేస్ట్ కావాలంటే ఆయిల్ ప్లేస్లో గీని కూడా వేసుకోవచ్చు. పల్లి ఆయిల్ కాకుండా మీరు ఏ ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు. తర్వాత ఇందులోకి ముందే కలిపి పెట్టుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ ఏదైతే ఉందో కొద్దిగా వేసుకుంటూ విస్కర్తో బాగా కలుపుకోవాలి. ఒకేసారి వేసుకుంటే మనకి కలుపుకోవటానికి కష్టం అవుతుంది కాబట్టి ఇంగ్రీడియంట్స్ అనేవి 3 పార్ట్స్గా డివైడ్ చేసుకొని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనకు టెక్స్చర్ అనేది కొంచెం హార్డ్గా వస్తుంది. అందుకోసం ఒక 1/2 గ్లాస్ ఆఫ్ పాలను వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. టెక్స్చర్ అనేది మనకి ఈ విధంగా వస్తుంది. ఈ కేక్ బ్యాటర్ పక్కన పెట్టుకొని ఒక అల్యూమినియం బౌల్ తీసుకొని అందులో ఆయిల్ని కొద్దిగా తీసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. అలాగే మైదా పిండిని కానీ లేదా గోధుమ పిండిని కానీ వేసుకొని ఇలా బౌల్ మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత ముందే రెడీ చేసుకున్న కేక్ బ్యాటర్ని ఇందులోకి వేసుకోవాలి. ఇలా మైదా పిండితో డస్ట్ చేయటం వల్ల మన కేక్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని ఒక తవా పెట్టుకొని దాని మీద కేక్ బౌల్ని పెట్టుకోవాలి. ఒక 30 to 40 మినిట్స్ తర్వాత మన కేక్ అనేది చక్కగా బేక్ అయిపోతుంది. కేక్ బేక్ అయిందా లేదా తెలియాలంటే ఇలా ఒక ఫోక్తో కానీ టూత్ పిక్తో కానీ చెక్ చేసుకోండి. చూసారు కదా, కేక్ అనేది చాలా చక్కగా బేక్ అయిపోయింది. ఇక్కడ నేను హనీ కేక్ చేస్తున్నాను కాబట్టి అందుకోసం ఫోక్తో అక్కడక్కడ ఇలా పోక్ చేస్తున్నాను. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వాటర్ని తీసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ హనీని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా 3 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత గ్యాస్ మీద పెట్టుకొని బబుల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. ఈ సిరప్ అంతా కూడా ఇలా కేక్ మీద అప్లై చేసుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ హనీ సిరప్ ఉంచుకొని మిగతాదంతా కూడా కేక్ అంతా అప్లై చేసుకోవాలి.
1 టేబుల్ సిరప్లో మనం కేక్ కొంచెం కలర్ఫుల్గా కనిపించటానికి ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ జామ్ వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఇది జస్ట్ ఆప్షనల్ మాత్రమే. ఈ జామ్ ఏదైతే ఉందో కేక్ మొత్తం ఇట్లా బాగా అప్లై చేయండి. ఇలా చేయటం వల్ల మన కేక్ కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, అందుకే ఇలా అప్లై చేస్తే బాగుంటుంది. తర్వాత ఇంట్లో మీ దగ్గర డ్రై కోకోనట్ పౌడర్ కనుక ఏదైనా ఉంటే అది కొంచెం అప్లై చేయొచ్చు, లేకపోతే షుగర్ పౌడర్ ఏదైతే ఉందో అదన్నా అప్లై చేసుకోవచ్చు. కొంచెం ఇలా గార్నిష్ చేసుకుంటే బాగుంటుంది కదా, అందుకే నేను ఇక్కడ కోకోనట్ పౌడర్ అనేది వేసుకుంటున్నాను. సో చాలా తక్కువ టైంలోనే ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్ అండ్ హెల్తీ కేక్ని మనం తయారు చేసుకోవచ్చు. ఈ కేక్ ఒకసారి మీరు ట్రై చేయండి, ఎలా ఉందో నాతో కమెంట్ బాక్స్లోకి షేర్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో నేను మిమ్మల్ని కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.